నేషనల్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒకే ఒక్క హాట్ టాపిక్ నడుస్తోంది. అదే క్యాబినెట్ రీషఫుల్. ఆదివారం లేదా సోమవారమే క్యాబినెట్ ప్రక్షాళన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో 38 మంది మంత్రుల పైన వేటు పడబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి సీనియర్ లీడర్లను కూడా తొలగిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఎవరికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కబోతోంది? ఈ డీటెయిల్స్ స్టోరీని 38 మంది మంత్రుల పైన పడేటువంటి వేటుని వివరంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మోస్ట్ ఇంట్రెస్టింగ్గా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలం జరిగిన కొన్ని పరిణామాలు తెలుగు రాష్ట్రాలను పలువురు పదవిని తొలగించబోతున్నాయనే చర్చకు సంబంధించిన విషయం కూడా దీంట్లో క్లారిటీ ఇవ్వబోతున్నాను. మ్యాటర్లోకి వెళ్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ అఫీషియల్ మీటింగ్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన డేట్స్, ప్రోటోకాల్స్ పైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రపతి భవన్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ పొలిటికల్ అనలిస్ట్ల ప్రకారంగా తెర వెనుక మాత్రం భారీ కసరత్తే జరుగుతోంది అంటున్నారు. క్యాబినెట్ రీషఫిల్ చేసేందుకు 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ పర్ఫార్మెన్స్. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో పనితీరు కనబరిచినటువంటి కేంద్ర మంత్రుల్ని ఈసారి పదవి నుంచి తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఇక రెండవది ఎలక్షన్ ఈక్వేషన్స్. ఈ ఏడాది చివరిలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో పొలిటికల్ మైలేజ్ కోసం అక్కడ ఉన్నటువంటి ఎంపీలకి క్యాబినెట్ బెర్తులు కట్టబెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయబోతోంది. అంతేకాదు ఈసారి మోదీ క్యాబినెట్లో చాలా కాలంగా ఉన్నటువంటి కొందరు సీనియర్లను కూడా పక్కన పెట్టబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. యువతకు, ముఖ్యంగా జెన్జీ తరం నాయకులకు ప్రియారిటీ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ డిసైడ్ కూడా అయిందట. యంగ్ ఓటర్లని అట్రాక్ట్ చేయడమే టార్గెట్గా కొత్త తరం నాయకులకి ఛాన్స్ ఇవ్వాలని మోదీ సర్కార్ ఆలోచిస్తోందట. నీట్ పేపర్ లీక్ వివాదంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా జెన్జీ యువత నుంచి దీనిపైన పెద్ద ఎత్తున తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దానిపైన చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆయన్ని క్యాబినెట్ నుంచి పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కి విద్యాశాఖ పదవి అప్పగించే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. విద్యాశాఖలో రిఫార్మ్స్ కోసం ఆమెని అక్కడికి పంపి ఫైనాన్స్ మినిస్ట్రీకి కొత్త లీడర్షిప్ని తీసుకురావచ్చని టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే పెట్రోలియం మినిస్ట్రీస్ హర్దీప్ సింగ్ పూరిని క్యాబినెట్ నుంచి పూర్తిగా తప్పించే అవకాశాలు ఉన్నాయి. గతంలో సమాచార క్రీడా శాఖల మంత్రిగా పనిచేసిన యంగ్ లీడర్ అనురాగ్ ఠాకూర్కు మళ్ళీ క్యాబినెట్లో చోటు దక్కడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్కు ఈ మంత్రివర్గంలో స్థానం దక్కే ఛాన్స్ కూడా పెద్ద ఎత్తున ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈసారి క్యాబినెట్ రీషఫిల్లో బీజేపీ మాత్రమే కాదు, ఎన్డీఏ అలియన్స్కు కూడా భారీగా ప్రాధాన్యత దక్కబోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి శివసేన షిండే వర్గం నుంచి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకి క్యాబినెట్ మినిస్ట్రీ పదవి దక్కే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కూడా కొత్తగా మంత్రివర్గం లిస్టులో ఉన్నట్టుగా బలంగా వినిపిస్తున్నాయి. ఇక రామాయణ సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్కి కూడా క్యాబినెట్ బెర్త్ దక్కే ఛాన్స్ ఉంది. బీహార్ మాజీ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్కి కేంద్ర మంత్రివర్గంలో ఒక ప్రత్యేక స్థానం లేదా ఒక స్పెషల్ స్టేటస్ కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా. అయితే ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగినటువంటి పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా నుంచి గెలిచినటువంటి ఎంపీలకి కేంద్ర క్యాబినెట్లో అవకాశాలు రానున్నాయి. మొత్తంగా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేనటువంటి 38 మంది మంత్రులపై వేటు పడబోతున్నట్టుగా పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఏపీ తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్స్ని బట్టి ఈసారి కేంద్ర పెద్దల కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొదటగా తెలంగాణ విషయానికి వస్తే సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం దాదాపుగా ఖాయమంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడినటువంటి రాజేందర్కు చివరి నిమిషంలో మిస్ అయింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర క్యాబినెట్లకు తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆదిలాబాద్ నుంచి ఎన్నికైనటువంటి ఆదివాసీ ఎంపీ గోదం నగేష్కి కూడా చోటు దక్కబోతోంది. ఈసారి కేంద్ర క్యాబినెట్ విస్తరణలో తనకు కూడా అవకాశం ఉంటుందనేది ధీమాతో ఆయన మాట్లాడుతున్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా
కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 8 మంది ఎంపీలు ఉండగా ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు కిషన్ రెడ్డి, సహాయ మంత్రి హోదాలో ఉన్నారు బండి సంజయ్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఏపీ తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్స్ని బట్టి ఈసారి కేంద్ర పెద్దల కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొదటగా తెలంగాణ విషయానికి వస్తే సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం దాదాపుగా ఖాయమంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడినటువంటి రాజేందర్కు చివరి నిమిషంలో మిస్ అయింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర క్యాబినెట్లకు తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆదిలాబాద్ నుంచి ఎన్నికైనటువంటి ఆదివాసీ ఎంపీ గోదం నగేష్కి కూడా చోటు దక్కబోతోంది. ఈసారి కేంద్ర క్యాబినెట్ విస్తరణలో తనకు కూడా అవకాశం ఉంటుందనేది ధీమాతో ఆయన మాట్లాడుతున్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 8 మంది ఎంపీలు ఉండగా ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు కిషన్ రెడ్డి, సహాయ మంత్రి హోదాలో ఉన్నారు బండి సంజయ్. కానీ ఈసారి జరిగేటువంటి విస్తరణలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో రీషఫుల్లో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. 2 పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళ లేదా ఎస్టీ వర్గానికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ 2 పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయని డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని క్యాబినెట్ నుంచి తప్పించి బీజేపీ ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీ పదవిని కట్టబెట్టే ఛాన్స్ కూడా ఉంది. అలాగే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇటీవల కాంట్రవర్సీలో చిక్కున్న సంగతి తెలిసిందే. తన కుమారుడు బండి భగీరథ్ రేప్ కేసు అంశం దేశ రాజకీయాల్లో ప్రకంపం సృష్టించింది. బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు కూడా వినిపించాయి. దీంతో బండి సంజయ్ని కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో పెద్దగా టాక్ వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి ఈసారి డైరెక్ట్గా క్యాబినెట్ బర్త్ దక్కబోతుందనేది ఢిల్లీ వర్గాల్లో చాలా గట్టిగానే వినిపిస్తోంది మాట. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని మరింతగా స్ట్రాంగ్ చేయాలనే ప్లాన్తో పురంధేశ్వరికి కీ రోల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి క్యాబినెట్ రీషఫుల్ ఇండియన్ పాలిటిక్స్లో ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆదివారం లేదా సోమవారం రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చేటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం దేశమంతా, ముఖ్యంగా ఆ కొత్తగా పేర్లు వినబడుతున్న వారంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మార్పులపైన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నాయకులకు సంబంధించినటువంటి ఇలాంటి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. నీట్ పేపర్ లీక్ వివాదంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు కోరుకుంటున్నారా? అలాగే ఒక పోక్సో కేసు ఎదుర్కొన్నటువంటి బండి సంజయ్ తన కుమారుడు విషయంలో కాంట్రవర్సీ ఎదుర్కొంటున్నారు కాబట్టి బండి సంజయ్ కూడా ఇక్కడ ఆ పదవి నుంచి తప్పించాలి అని మీరు కోరుకుంటున్నారా? సో ఎవరెవరికి కొత్తగా అవకాశం వస్తే బాగుంటుంది, ఎవరిని తీసేస్తే బాగుంటుంది? సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సినారియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.